ఫ్రెండ్స్, ఇవాళ మనం చూడబోయేది ద టిక్. ఈ నేమ్ వినగానే నాకు కొంచెం డౌట్ ఉంది. టిక్ ఏంది అసలు? క్వశ్చన్ మార్కులు టిక్కులు పెడతారు, ఆ టిక్కా అని. అసలు టిక్ అంటే ఏంటని గూగుల్ అడిగితే టిక్ అంటే నల్లు అని చెప్పాడు. నల్లులు తెలిసే ఉంటాయి, ఎప్పుడొకప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉంటది కదా. ఒక్కడ తగులుకుందంటే అంతే, అయిపోయింది బతుకు. అది మనతో పాటు అలా ఇంటికి వచ్చేసామని తెలిసేదాకా అట్టే అతుక్కొని ఉంటది. ఇంటికి వచ్చేసామని తెలిస్తే ఇంకంతే, నువ్వెవడో నేనెవడో తెలియదు అని చెప్పి ఇంట్లో పడిపోయి అప్పుడు బాయ్స్ అటాక్ అంటది. అంతే, ఎన్ని పుట్టుకొత్త ఎవడికి తెలియదు అసలు. అంటే దానివల్ల ఎక్కువ జబ్బులు గిబ్బులు లాంటివి రావంట. జనాభా పెంచుకుంటా పోతాడు, రక్తం తాగుతా ఉంటది, గుర్తొస్తేనే వాంతులు అవుతుంటాయి. అట్లాంటి గబ్బు పేరు దీనికి ఎందుకు పెట్టారా అంటే గూగుల్లో అడిగితే సింబాలిక్ గా పెట్టాడని చెప్పాడు. ఇందులో మెయిన్ ఒకడు ఉంటాడు, వాడు జిడ్డుగాడు అంటుకుండా అంటే అసలు వదిలి పెట్టాడంట, అంటకపోతాడంతే. సో సింబాలిక్ గా బాగుంటదని చెప్పి నల్లి అని పెట్టాం పేరని ద టిక్ అన్నాడు. నిజమే అనిపించింది నాకు కూడా. స్టార్ట్ అవగానే ఎన్నో ఏళ్ల క్రితం భూమి మీదకి ఒక మిస్టీరియస్ ఏదో ఒకటి వచ్చి భూమి మీద పడింది. అది వచ్చి పడిన తర్వాత అందులోంచి ఎవడో వచ్చాడు. ఎవడో వీడంటే సూపర్ మ్యాన్, ఒక సూపర్ హీరోలండి. సూపర్ మ్యాన్ అంటే ఆ సూపర్ మ్యాన్ సినిమా వాళ్ళు ఒప్పుకొని మూతికేసి గుద్దుతాడు. వీడు సూపర్ హీరో అంట. అయితే వీడు చాలా పెద్ద హీరో అంట. ప్రస్తుతానికి భూమి మీద వీడే అందరికంటే చాలా పెద్ద శక్తివంతుడు అయినడు అంట, అందరికంటే ఎక్కువ బలవంతుడు. అంటే భూమి మీద వీడు కాకుండా చాలా మంది సూపర్ హీరోస్ ఉన్నారు, కాకపోతే వీడే అందరికంటే ఎక్కువ బలవంతుడు అంట. వీడంటే వర్షానికి వచ్చిన కప్పలా సపక్కన వచ్చి భూమి మీద పడ్డాడు. మరి మిగతా సూపర్ హీరోస్ వాళ్ళంతా యాడ్ నుంచి వచ్చారంటే వాళ్ళు భూమి మీద ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు, వాళ్ళంతా జస్ట్ లోకల్, వీడు నాన్ లోకల్. అయినా సరే భూమి కోసమే పోరాటం చేస్తా ఉంటాడు. ఎందుకు అట్టెందుకు వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి చేసుకోవచ్చు అంటే వాడికి ఇద్దప్ప ఇంకో ఊరో తెలియదు. వీడు అసలు ఇక్కడికి ఎట్టొచ్చాడో కూడా వాడికి తెలియదు, అందుకే ఇక్కడ సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు అంతా ఫ్లాష్ బ్యాక్ జరిగింది చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు పెద్ద హీరో వీడు. పెద్ద హీరోలు ఉన్నప్పుడు పెద్ద విలన్స్ కూడా ఉండాలి కదా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? అన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తులతో చలికాలంలో ఒడియాలండి వేసుకుంటా. అంటే ఎండాకాలం కాదు కదా, చలికాలంలో ఎండవు, వీళ్ళు దానికే యూజ్ చేసుకోవాలి. ఇంకా మరి సూపర్ విలన్ లేకపోతే ఎట్టా? ఓకే, అలానే ఒక భయంకరమైన విలన్ కూడా వస్తాడు. వాడు చాలా నికృష్టుడు అంట. అబ్బా, వాడి మొహం చూసిన వాంతి వచ్చేసిద్దంట. మంచోడే కాదంట. ఒక టైంకి ఆ విలన్ కి ఇంకా సూపర్ హీరోకి ఫైట్ బాగా గట్టిగా జరిగింది. ఆ టైంలో చాలా మంది హీరోస్ కూడా ఫైట్ చేశారు. కట్ చేస్తే కొన్ని ఏళ్ల క్రితం ఆ సూపర్ విలన్ గాని సూపీరియర్ ఈ పెద్ద హీరో ఉన్నాడుగా, వాడు ఓడించేశాడు. ఇప్పుడు ఆ మెయిన్ విలన్ గారు చచ్చిపోయాడు అంటారు. ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు డిసైడ్ అయిపోయారు ఆ సూపర్ విలన్ చచ్చిపోయాడు, ఇంకా భూమి మీద లేడు అని. కానీ ఒక్క మగాడు, ఇదిగో వీడు ఒక్కడు మాత్రం యాక్సెప్టే చేయలేదంట. లేదు, ఆ సూపర్ విలన్ గుండుగాడు సావలేదు. వీడు కూడా సూపర్ హీరో అంటే అంత సీన్ లేదు, వీడు జస్ట్ మావులోడే, వీడు నమ్మడు అంతే. లిటరల్లీ సూపర్ విలన్ కోసం వెతుకుతూనే ఉంటాడు. వాడు నిజంగానే బతికే ఉన్నాడు. దీని వెనక ఏదో కథ ఉంది, ఏదో కుట్ర జరుగుతుంది, నేను కనుక్కుంటాను ఆధారాలు కలెక్ట్ చేస్తూ ఆడేటప్పుడు తిరుగుతూ అలా చాలా ఇన్వెస్టిగేషన్ చేశాక మనోడికి ఏదో తెలిసిందంట. ఏదో ఒక కొట్టం షెడ్డులో ఏదో ఉందని తెలిసింది. వెంటనే అక్కడికి వెళ్తాడు. అక్కడ చాలా మంది విలన్స్ టైప్ వాళ్ళు, ఏదో గ్యాంగ్ వాళ్ళు డబ్బాలు అవి ఎక్కడెక్కడికో షిఫ్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీడికి ఆ సూపర్ విలన్ గారికి ఏమైనా సంబంధం ఉందా, ఇలా తెలుసుకుందాం విందాం అనుకునే లోపు సడన్ గా ఈ బులుగోడు వచ్చి సపక్కన వీడి ఆకాల నుంచి ఏం తమ్ముడు బాగున్నావా అని అడుగుతాడు. వీడు అసలు అర్థం కాదు, ఎవడు అనువు అంటే నేను టిక్ అంటాడు. వీడే ఆ టిక్. అడుగుతాడు మనోడు, టిక్ అంటే నల్లి కదా అంటే నువ్వేందుకు బులుగున్నావంటే మరీ నల్ల డ్రెస్ వేస్తే నల్లిగాడు అంటాదని చెప్పి ఇది వేసుకొచ్చాను. ఈ క్రిమినల్స్ నిజంగానే ఆ విలన్ గాడు ఉన్నాడు కదా, వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారని చెప్పి నాకు డౌట్ గా ఉంది, అందుకే నేను అది కనుక్కుందామని వచ్చానని చెప్పి చెప్పగానే మనోడు చాలా హ్యాపీ అయిపోతాడు. అంటే సూపర్ విలన్ బతికున్నాడు అని చెప్పి ఊళ్ళో ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాడు. ఎవడు నమ్మడు, నిజంగా నమ్మేవాడు ఒకడు ఉన్నాడని తెలియకనే కొంచెం హ్యాపీ అయ్యాడు. అప్పుడే బులుగు నల్లిగాడు, మన ఇద్దరం ఇక్కడ నుంచి కలిసి ఒక టీమ్ లా పనిచేద్దాం, ఆ సూపర్ విలన్ గాడు మళ్ళీ వస్తాడు, మనకు తెలుసు అది, సో మనం వాడి నుంచి కాపాడదాం, వాడు బతికే ఉన్నాడని నిరూపిద్దామని అంటా ఉంటాడు. అప్పుడే కరెక్ట్ గా అటు సైడ్ విలన్ బ్యాచ్ వాళ్ళంతా అటు ఇటు చూసి పరిగెడతా ఉంటారు. ఏమైందా అని చూస్తే పోలీసులు వచ్చారని తెలియగానే ఆ బులుగు నల్లిగాడు వాడు ఎగురుకుంటా వెళ్ళిపోయి ఏడో మూలకి వెళ్ళిపోయి దాక్కుపోతాడు. పోలీసులు వచ్చి మనోడు పట్టేసుకుంటారు. ఇంతమంది క్రిమినల్స్ ఉండే మధ్యలో ఈడేం చేస్తాడు, ఎవడు అని చెప్పి తీసపోతారు. వీడి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తా ఉంటారు. అప్పుడు తెలుస్తుంది మనోడు నేను ఆగుతారు. వాడు చిన్నప్పుడు టైంలో మనోడు కళ్ళ ముందే వాళ్ళ డాడీకి ఒక యాక్సిడెంట్ అయి చనిపోయాడు. యాక్సిడెంట్ అంటే ఏ కాదో సైకిల్ వచ్చి గుద్దేలేదు. సూపర్ హీరోలందరూ కలిసి స్పైడర్ మ్యాన్ సినిమా చూద్దామని చెప్పి అలా ప్లేన్ వేసుకొని గాల్లో పోతా ఉంటే అది వచ్చి కూలిపోయి ఇలా డాడీ మీద పడిపోయి ఇలా డాడీ చనిపోతాడు పాపం. మనోడు బుడ్డగా ఉన్నప్పుడు సూపర్ 5 అని చెప్పి చాలా ఫేమస్ సూపర్ హీరోస్ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్లేన్ లో అలా గాల్లో పోతా ఉంటే ఆ విలన్ గాడు అలా వెనకబడి వాళ్ళ పెట్రోల్ ట్యాంక్ కి బొక్కెట్టేసి అది పేలిపోయేలా చేస్తారు. వాళ్ళ కింద పడిపోగానే ఇప్పుడు సూపర్ విలన్ గాడు వచ్చి ఆ సూపర్ 5 వాళ్ళని ముగ్గుగా ఉన్నారు, మిగతా ఆడుకుపోయేది. ఈ విలన్ గాడు ఇప్పుడు లిటరల్లీ వీడి సూపర్ పెద్ద హీరోని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ సూపర్ విలన్ గాడికి ఏ శక్తులు లేవు. లిటరల్లీ సెకండ్ హ్యాండ్ తుపాకులు ఉన్నట్టు ఉంటాయి ఆ తుపాకులు చేతిలో చూస్తే. దాంతో కూడా సూపర్ హీరోస్ చంపేశాడు. ఇప్పుడు విలన్
గాడు అలా వస్తా ఉంటాడు. నిద్రపోయి 8 రోజులు అయిందో అన్నట్టు ఉంటది వాడు మొహం. అయితే వీడు చాలా నికృష్టుడు అని సినిమా స్టార్టింగ్ లో చెప్పాను కదా, నికృష్టతను చూపియాలి కదా. వీడు నికృష్టుడిని మనం నిరూపించడానికి ఏం చేస్తాడనుకుంటున్నారు, వీడు అలా వచ్చి మనోడు భయపడతా ఉంటే మనోడు పాలు తాగుతున్నాడు కప్పు, ఆ కప్పులో హక్కుని ఆ పాలు తాగి కప్పు పగలు కొట్టి వెళ్ళిపోతాడు. నికృష్టుడు నిజంగానే వీడు. అప్పటి నుంచి ఆ విలన్ గాడి మీద కోపం అలాగే ఉండిపోయింది. పాలు తాగేసిపోయాడని కాదు, పోలీసులకి తెలిసి పాపం వాళ్ళ డాడీని చంపిన విలన్ చచ్చిపోయాడని తీసుకోలేకపోతున్నాడు, ఆడి కోసం వెతుకుతున్నట్టున్నాడు అని వాళ్ళ అక్కాయికి బెయిల్ ఇమ్మని చెప్పి ఫోన్ చేస్తాడు. మనోడికి అక్కాయి ఉందిలే. ఇటు బయట కూర్చో అంటే టిక్కుగాడు ఇప్పుడు వస్తాడు. మనోడు అడుగుతాడు, నువ్వేమి సామె అసలు పోలీసు కాగానే నువ్వు ఎట్టకు ఎగుకుంటా పోయి నన్ను కూడా తీసుకెళ్లిపోవచ్చుగా, అట్టబాదిపోయేందంటే ఇప్పుడు కాదు దగ్గర నెక్స్ట్ టైం ఖచ్చితంగా కాపాడతాను నిన్ను అని మాట్లాడుతుంటే వాళ్ళ అక్కాయి వచ్చింది. వాళ్ళ అక్కాయి వచ్చేదాకా మళ్ళీ టిక్కుగాడు బ్లూ టిక్కుగాడు మాయమైపోతాడు. ఇప్పుడు ఇటు వెళ్ళి ఇంట్లో పడుకుపోవడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడు ఆ క్రిమినల్స్ మైండ్ లోకి వస్తా ఉంటాడు, విలన్ గడు మైండ్ లోకి వస్తా ఉంటాడు. కానీ ఈసారి వీలు కాకుండా ఆ బులుగు నల్లిగాడు వాడొస్తాడు. ఎవడు అసలు బులుగు నల్లోడు నేను మొత్తం నమ్ముతున్నాడు, కరెక్ట్ గా వెళ్ళిపోయిన టైంకి వెళ్ళిపోయాడు, మనుషులు వస్తే పారిపోతున్నాడు, నాకు తప్ప ఎవడు కనిపించిందని చెప్పి డౌట్లు వస్తా ఉంటాయి. ఇంకో పక్క బులుగు నల్లోడల్లా వాడు పోయి ఆ క్రిమినల్స్ ఉన్నది ఇందాక పోయాడు అడ్డ, మనోడు సోపేది కదా ఏముంది ఈగలు తోలినట్టు అలా తోసేస్తా ఉంటాడు అంతే. ఫైట్ కూడా చేయడు, అట్లా ఇట్లా గాల్లో చేతుల్లో ఈగలు తోలినట్టు ఎట్టట అంటాడు. ఎన్ని గుండ్లు తగిలినా వాడికి ఏం కాదు, సూపర్ హీరో అండి. అప్పుడే బుల్లెట్ చేత్తో ఇట్టడం వల్ల అది అట్టా పోయి గ్యాస్ ఏదో పేలిపోయి మొత్తం పొడుం అయిపోద్ది. అట్టంటూ డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఇందాక వెనక మనోడు వెనకాల నుంచో ఎదుకున్నాడు. సర్లే నెక్స్ట్ రోజు మనోడు పొద్దున్న లెగ్గానే ఆ బులుగు టిక్కోడు పక్కనే పడుకుంటాడు. దమక్కం లేచి ఏంటో ఇప్పుడు నువ్వు ఉన్నావా లేవా, ఉంటే ఉన్నావు నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు, నన్ను వదిలేసి బాగా అంటే అసలు నేను వదిలేదే లేదు నిన్న నైటే కదా మన ఇద్దరం కలిసి పింకీ ప్రామిస్ చేసుకున్నాం, పద కేసు సాల్వ్ చేద్దాం అని చెప్పి చెయ్యాల్సిందే అని చెప్పి ఏడా దిగుతా ఉంటాడు. అయితే ఇప్పటి నుంచి సూపర్ హీరో నేను ఒక్కడనే కాదు నువ్వు కూడా అని చెప్పి అంటాడు. మనోడేమో బులుగు మూతేసుకొని మాట్లాడటం కాదు, అసలు ఏ యాంగిల్ నుంచి నేను సూపర్ హీరోలా కనిపిస్తున్నాను అని అడగగానే వీడేమో నువ్వు ఫీల్ అవ్వ కానీ నువ్వు నిజంగానే ఏ యాంగిల్ నుంచి కూడా సూపర్ హీరోలా అసలు కనిపించవు, అందుకే నీకు అద్భుతమైన సూట్ తెచ్చా. ఆ విలన్ బ్యాచ్ వల్ల వాళ్ళందరూ తుక్కు కింద కొట్టా, వాళ్ళందరినీ పొడుం చేసేసి ఈ సూపర్ హీరో సూట్ తీసుకొని వచ్చా నీకోసం. వీడేమో నా దగ్గర సూపర్ పవర్ శక్తులు లేవు, ట్రైనింగ్ లేదు, అసలు బలమే లేదు, అసలు ఒంట్లో అసలు నీరసంగా ఉందా చెప్పాలంటే, మరి నేను ఎలా అవ్వగలను సూపర్ హీరో అంటే ఈడేమో ఎందుకుగా మళ్ళీ చేపించుకుంటున్నావు, నీ పర్సనల్ చూస్తే అర్థమవుతుంది నీలో ఏం లేదు, అందుకే సూట్ తెచ్చాను ముందు వేసుకో అని చెప్పి బట్టలన్నీ ఇస్తాడు. అది వేసుకోగానే సపక్కన జానెట్ అండ్ గ్యాంగ్ వచ్చింది. అంటే నైట్ అలా గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర పోయింది, రౌడీల దగ్గర పొడుం చేశాడు. వాళ్ళ బ్యాచ్ ఇది, వాళ్ళ హెడ్ జానెట్. యాక్చువల్లీ ఈ సూట్ వేలదే, అదేదో రోడ్డు మీద పడిపోయి తీసుకొచ్చేమో ఇవ్వలేదు కదా, వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసి తెచ్చాడు. సో వాళ్ళ సూట్ కోసం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు నువ్వు ఆ సూట్ ఎలాగే ఇవ్వాలి, సూట్ తో పాటు మా అడ్డా మొత్తం పేల్చేసావు, సూటు ఇంకా అడ్డా పేల్చిన డబ్బులు 2 ఇవ్వాలంటే మీరు వచ్చి ఇప్పుడు నా చేతిలో కందిపప్పు పెడితే ఆ కందిపప్పుతో కందిపొడి కూడా చేయలేదు, అలాంటిది నేను మీ అడ్డా మొత్తం పొడి చేశానని నన్ను అంటున్నారు. ఒకే పొరపాటు నేను చేశానే అనుకోండి, అసలు ఏ రకంగా నేను మీకు డబ్బులు ఇవ్వగలను చెప్పండి, అంత ఉన్నోళ్ళగా కనిపిస్తాను, కాబట్టి మీ సూట్ మీరు ఎత్తకెళ్ళిపోండి అంతే. అప్పుడే మనోడు ఇక్కడికి వస్తాడు బులుగోడు. అయితే అక్క మామూలు అక్కాయ కాదు అంటే ఈవిడ కూడా విలన్ సంబంధించిన అక్కయ్యే, సూపర్ పవర్స్ ఉన్నాయి. విలన్ గడు ఏవో ఎలక్ట్రిక్ శక్తులు ఇచ్చాడు, ఆ ఎలక్ట్రిక్ శక్తులు మనోడి మీదకి వేస్తే బులుగోడు ఎలక్ట్రిక్ శక్తులు మళ్ళీ వాళ్ళ మీద పడేలా చేస్తాడు. స్టార్టింగ్ లో చాలా మంది సూపర్ హీరోస్ ఉన్నారని సినిమాలు చెప్తా ఉంటే ఏమనుకున్నా ఎవరిని గెలిచిన సూపర్ హీరోనే అంట. ఆన్లైన్ లో సూపర్ హీరో సూట్లు కూడా అమ్ముతుంటారు, ఎవడన్నా వేసుకోవచ్చని. అయితే ఎలక్ట్రిక్ శక్తులు బులుగోడు తట్టుకోగలను కానీ ఈ బొడ్డోడు తట్టుకోగలడా లేదా అని చెప్పి కిటికీల నుంచి బయటకు దోచేస్తాడు. ఇన్ని సూపర్ హీరో సూట్ వల్ల ఇడికి ఏం కాదు, కరెక్ట్ ఇటు సైజు తగ్గట్టు తయారు చేసినట్టున్నది. అయితే చుట్టుపక్కల అంతా గ్యాంగ్స్టర్ బ్యాచ్ ఉందని తెలియగానే ఇవి పరిగెత్తకుండా ఆడించి వెళ్ళిపోతాడు. యాడికంటే ఆడ దాక్కుందామని ప్లేస్ కోసం వెతుకుతా ఉంటాడు. ఈ డ్రెస్ వేసుకుని ఏ మూల దొరదామన్నా పట్టట్లేదు, అందుకే దాక్కోవడానికి ఆడుకు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏదో మూల దాక్కుంటా ఉంటే బులుగోడు వచ్చి సూపర్ హీరో శక్తులు బాగా నచ్చాయా అంటే నా బతుకు నాశనం చేసేసి నవ్వుతున్నావు నువ్వు, ఇక్కడ చూస్తుంటే నా ఇల్లు పోయినట్టుంది, నా ఉద్యోగం పోయినట్టుంది, నా ముల్లకాయ పోయినట్టుంది, ఎవరో గ్యాంగ్స్టర్ అందరూ నా ఎంట పడుతున్నది అని చెప్పి డైరెక్టర్ జుత్త కనిపెట్టేస్తారని చెప్పి పక్కన ఏదో రెయిన్ కోట్ ఉంటే అది కొట్టేసి అది వేసుకొని తిరుగుతుంటాడు. ఇంకో పక్క అక్క అయింది కదా ఆవిడ విలన్ ఆవిడేమో వాడు సూట్ ఎప్పుడు ఇచ్చేస్తాడా అని చెప్పి ఏదో చూస్తా ఉంది. అంటే సూట్ కోసమే వచ్చింది. ఈడైతే అక్క నీ సూట్ నువ్వు తీసేసుకో అక్క, నా మానాన్ని నేను బతుకుతాను, నన్ను వదిలే, ఆ సూట్ కి నాకు సంబంధమే లేదు, ఆ బులుగోడు తెచ్చి నాకు బలవంతంగా వేసేసాడు, అంతమంది నాకేం తెలియదు అని చెప్పి కన్విన్స్ చేసి ఇంకా వచ్చేద్దాం తప్పించుకుందామని డిసైడ్ అవుతాడు. బులుగు నల్లుడేమో అట్టెందుకు డిసైడ్ అయ్యా, మన ఇద్దరం ఒక టీం కదా, వాళ్ళందరినీ ఆపాలి, వాళ్ళతో ఫైట్ చేయాలి, ఇది కదా మనం డిసైడ్ అయ్యిందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే మనోడు అలా ఎమోషనల్ లో వాడు చిన్ననాటి ఆ ట్రోమా అదంతా ఉంది కదా దాని గురించి కూడా చెప్పేస్తాడు. ఆ టైంలో ఎమోషనల్ అయిపోయి జరిగిన మ్యాటర్ కూడా చెప్పేస్తాడు. చిన్నప్పుడు అయ్యిలా ఆ యదవులందరూ వచ్చి మా డాడీని చంపేశారు, ఓకే మా డాడీ దానికి కిందప్పుడు చనిపోయారు, ఈ విషయం తెలియగానే మన బులుగోడు అసలు ఎమోషనల్ అయిపోతాడు. అసలు బుడ్డోడు అసలు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావుగా, సూపర్ హీరోలు సూపర్ విలన్స్ అందరూ కలిసి నీ మీద పడినట్టు అయింది కదా, నిన్ను నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే మనోడు కూడా ఎమోషనల్ అయిపోతాడు, నా బాధ ఇంకోటి పట్టించుకుంటున్నాడా అని చెప్పి. అటు సైడ్ నుంచి అప్పుడే ఆ గ్యాంగ్స్టర్ బ్యాచ్ వాళ్ళు అలా బండి వేసుకొని వస్తా ఉంటారు. మనోడు ముందే చూసేస్తాడు, చూస్తే అది ఏదో చేసేస్తాడు, ఏదో పారిపోతాడు ఏమని చేస్తా అనుకుంటున్నాడు. అదేం కాదు, మనోడికి ఇంకో రకమైన ఊపు వచ్చింది, మామూలు ఊపు కదా, అబ్బా వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు లొంగిపోతా అని చెప్పి నేను లొంగిపోతాను గోల చేస్తూ పరిగెత్తుకుంటూ పోతుంటాడు. వాళ్ళు బండికి అడ్డం పడతాడు, ఆ బండి నేను లొంగిపోతా అని వాళ్ళని ఆపేసి మీ డ్రెస్ మీరు తీసుకొని వెళ్ళిపోయి మీ అక్కయ్య ఆవిడ ఉంది కదా ఆవిడకి ఇచ్చాడు అంటే అప్పుడే మన బులుగోడు వచ్చి వాళ్ళ బండిని పైకి లేపి తిప్పేస్తాడు. మనోడికి అసలు అర్థం
అర్థం కాదు. బులుగు ఏం చేస్తున్నావు ఆపదానికి దండం పెడతా అన్న అస్సలు మనకు తెగ తిప్పి నేను తోసిపడేస్తాడు. దాంతో ఇంక కోపం వచ్చి నా బతుకు పెంట చేయడానికి వచ్చావు పెంటోడా అని చెప్పి నడుచుకుంటూ అలా వెళ్ళిపోతాడు. ఎదురుగా వాళ్ళ సిస్టర్ వస్తా ఉంటే వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఓ మెక్క నాకు ఓ బులుగోడు కనిపిస్తున్నాడు వాడు ఎవడో సోప అంట బులుగోడు. కాకపోతే నాకు అర్థమైపోయింది వాడు నా హెల్యూజినేషన్, వాడు నాకు మాత్రమే కనిపిస్తా ఉంటాడు. ఏమైనా విలన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కనిపించకుండా ఫైట్ చేస్తా ఉంటాడు. నేను ఒంటరిగా ఉన్నప్పుడే వస్తాడు, నాతో పాటు ఏమైనా వస్తున్నావు ఏమైనా ఉన్నావంటే వెంటనే మాయమైపోతాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు కూడా వాడు నా పక్కనే ఉన్నట్టున్నాడమే అంటే అప్పుడే వాళ్ళ అక్కయ్య ఉన్నట్టున్నాడు ఏంది వాడు నీ పక్కనే కదా ఉంది, ఆ బులుగోడు ఎంత ఉన్నాడు కరెక్ట్ కనిపిస్తున్నాడు కదా, ఇల్యూజ్ చేసినాం కాదు నిజంగానే ఉన్నాడు. కానీ మనోడు షాక్ అయిపోయి బులుగోడా నువ్వు అందరికి కనిపిస్తావా, అలాంటప్పుడు ఎందుకు ఎవరైనా నా దగ్గరికి వచ్చినప్పుడు అలా భయపడిపోయి తప్పక్కని ఎగిరిపోయి పారిపోతా ఉంటావు, నువ్వు ఇంకా నా కోసం మాత్రమే వచ్చిన ఒక స్పెషల్ సూపర్ హీరో ఆత్మగాడివేమో అనుకున్నాను నేను. ఇదేం అట్టేం లేదు, ఏదో గాలి కోసం అటు ఇటు పడి తిరుగుతా ఉంటది, అంతమించి ఏం లేదు, నేను నీ చుట్టూనే ఉంటా కదా ఎప్పుడు, అయినా అందరికి కనిపిస్తానే అని చెప్తే ఇంకా కోపం వచ్చేసినప్పుడు నాకు వద్దు నీకు దండం పెడతాను, నువ్వు నన్ను బతికించడానికి నా చుట్టూ దిగుతున్నట్టే నన్ను చంపేయడానికి నా చుట్టూ దిగుతున్నట్టు నేను పోతా నన్ను వదిలేయని అలా నడుచుకుని పోతూనే ఉంటాడు. పొద్దున మొదలు పెట్టాడు ఆ నైటీ లాంటిది అదేదో వేసుకొని ఇప్పటికే అదే వేసుకుని అట్టా రోడ్ల మీద పడి నడుతా ఉంటాడు. పిచ్చెక్కిపోయినట్టుంది. అప్పుడే ఇక్కడికి ఆ గ్యాంగ్ బ్యాచ్ వల్ల రౌడీ బ్యాచ్ వాళ్ళు మనోడు ఎంటబడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చి మనోడు ఎత్తపడమో చంపేయడమో ఏదో చేసే టైంకి కరెక్ట్ గా అప్పుడే ఇంకో సూపర్ హీరో అక్కడికి వస్తాడు. వాడు వచ్చి వాడు కత్తి తీసుకుని ఒక్కొక్కరిని కోసి వదిలేస్తాడు. వాళ్ళందరినీ కొట్టేశాక అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసు వచ్చి రాగానే సూపర్ హీరో గారు కూడా అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పుడు పోలీసు వచ్చి మళ్ళీ మనోడే ఎత్తపోతారు. మీడియా వాళ్ళు అంతా ఈసారి డబల్ ఛానల్ వస్తుంటారు. వీడు చేసేది ఏముండదు కానీ లంగోట ఒకటి వేసుకుని తిరుగుతా ఉంటాడు. అయినా సరే పతోడు ఈడంట పడేవాడు. కాకపోతే ప్రజెంట్ వీళ్ళ ప్రపంచంలో ఒక కొత్త రూల్ నడుస్తుందండి. అదేంటంటే సూపర్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మొహాలు చూపించుకోవాల్సిన అవసరం లేదు. చూపించుకోవాలని అనుకుంటేనే చూపించవచ్చు, లేకపోతే లేదు. మళ్ళీ ఫ్యాన్స్ అది అని చెప్పి అందరు వెంటబడి పని చేయట్లేదు. సూపర్ హీరోలు విలన్స్ తో ఫైట్ చేసేటప్పుడు మధ్యలో అడ్డం పడి ముందు నాకు సెల్ఫీ ఇవ్వు తర్వాతే ఫైట్ చేయడానికి, అప్పుడు దాకా నేను అసలు వెళ్ళనివ్వను నేను అని కాల్ చేస్తున్నానని ఇలాంటి రూల్ తెచ్చారు. మీ మోహన్ చూపించకపోయినా పర్లేదని. నిజం చెప్పాలంటే నిజంగా భూమి మీద అట్లాంటి సూపర్ హీరోలు ఏమైనా వచ్చినా మనోళ్ళు చేసే పని అయితే అదేలేండి కన్ఫామ్ గా. పోతే పోయి వాడితో పాటు నాకు సెల్ఫీ ఉంటే చాలని చెప్పి తిరిగే బ్యాచ్ తిరుగుతుంటది బయట ఒకటి. జరిగింది మొత్తం ఈ పోలీస్ అందరూ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీళ్ళు ఎవ్వరు నమ్మదు అసలు. ఏ సూపర్ హీరో నువ్వే చేసిందంత మాకు తెలుసు, మాటి నువ్వే కనిపిస్తున్నావు అంటే అసలు నేనేం చేయలేదు ఎంత చెప్పినా అప్పుడే సీసీటీవీ కెమెరాలు వస్తాయండి. అందులో మనోడు లిటరల్లీ దిష్టి బొమ్మల మూల నుంచో ఉన్నాడు. ఎవడో ఫైట్ చేశాడని తెలిసిద్ది. ఓకే ఒప్పేసుకున్నాం పోదా అనగానే మనోడు బయటకు వచ్చేసి మళ్ళీ అట్టే నడుచుకుంటా పోతా ఉంటాడు. పొద్దు నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్ కి బిడ్డ షేక్ అయిపోయినట్టున్నాడు. బులుగోడు మళ్ళీ అవుతానికి దండ పెడతా పోదా స్వామి, నాకు అసలు రివెంజ్ కూడా వద్దు తొక్క వద్దు, అసలు నా మాన నేను పని చేసుకుని ఫుడ్ పెట్టుకుని శుభ్రంగా తిని పడుకుంటా, నాకు అసలు ఇంకేం వద్దు. ఇలా వాడు రూమ్ లోపలికి వెళ్ళగానే వాళ్ళ ఆంటీ వల్ల ఆ గోండా బ్యాచ్ చేసుకొస్తుంది. ఆవిడ వచ్చి నువ్వు పట్టుకోగానే అక్క ప్లీజ్ అక్క నా సూట్ ఉంది తీసేసుకో అక్క, అసలు నాకు సూట్ వద్దు ఏమొద్దు, నువ్వు దిగు సోపా సూట్ మొత్తం తీసేసి నీ చేతిలో పెడితే హ్యాపీగా వెళ్ళిపో మనం డీల్ చేసుకుందామంటే ఏందో నీలో డీల్ చేసుకునేదని చెప్పి కరెంట్ షాక్ కొట్టించింది. కట్ చేస్తే పొద్దున అయిపోయింది. వాడి మీద ఉన్న సోపా సూట్ వల్ల తీసుకుని వెళ్ళిపోయి వీడిని ఇక్కడే పడేసిద్ది. అర్థం కాలేదు వీడికి అసలు నా మానం నేనే ఇప్పి చేతిలో పెడతా అన్నాను కదా, నేను కలుదూ పడిపోయినప్పుడు నాకు తెలియకుండా నా బట్టలన్నీ ఉడబిక్కిపోయింది, ఏదో అట్లా గోల పోయిందని. పొద్దున్న లెగుస్తాడు స్నానం చేసుకుంటాడు, వాళ్ళ అక్క వస్తే బండి వేసుకుని ఆ బండితో పడు అదే పని చేసుకొని పోతాడు. ఇలా పని చేస్తూ ఎన్ని రకాలుగా డైవర్ట్ అవుదాని ట్రై చేస్తున్నా మనోడికి ఎందుకో మనసు అట్లా ఎవరో కనిపిస్తా ఉంటారు. ఆ మెయిన్ విలన్ గడు గుండుగడలో వాడు కూడా వచ్చి కనిపిస్తాడు కదా, సిగ్గులేదంట నీకు. ఆ రోజు నేను అంత పెద్ద సోపర్ వాళ్ళు వెళ్తున్న షిప్ తీసుకొచ్చి మీ డాడీని ఎత్తికేసి కూడా చంపేశాను, అయినా సరే మామూలు పని చేసుకుంటా రివెంజ్ వద్దు అని అంటా ఉంటావు, ఎందుకు నువ్వు బతికే ఇలా ఆలోచిస్తా ఉంటే అప్పుడే బులుగోడు వచ్చి తలుపు కొడతాడు. వీడి దగ్గరికి వెళ్ళి బులుగు నువ్వు నా అంటే దిగుతావు, నీకు ఇంకో పనేం లేదా, మమ్మీ డాడీ ఫ్యామిలీ ఇంకో లైఫ్ లేదా అంటే వీడేమో నాకు ఉండేదేమో కానీ నాకు అస్సలు గుర్తులేదు అంటే. యాక్చువల్లీ ఏమైందంటే మన బులుగు నెల్లోడు ఉన్నాడే వీడికి ఆ రోజు మనోడిని వచ్చి కలిసిల్లా అదే నైట్ టైం ఈ నెనకాల నుంచి కలిసాడు ఫస్ట్ టైం, ఆ రోజు నుంచే జరిగిందంతా గుర్తుంది. కానీ అంతకుముందు ఏం జరిగింది అసలు వీడు ఎవడో ఏంటి శక్తులు ఏంటి వీడికి ఏం ఐడియా లేదు. నేను చెప్పాలంటే హీరో టీమా విలన్ టీమా కూడా ఇది తెలియదు. హీరో టీం అంటే కొంచెం మంచి పేరు వస్తా అని చెప్పి ఇటు ఉన్నాడు అంతే. ఏం రేపులకి అసలు ఏమంటే ఏం గుర్తులంటే ఏమీ లేదు అంటే ఓకే అయితే మన ఇద్దరం ఇప్పటి నుంచి ఒక టీము. మొత్తం మనకు 2 టాస్క్లు ఉన్నాయి. ఒకటి నీ గతం ఏంటో గుర్తొచ్చేలా చేయాలి, నువ్వు ఎవడో తెలుసుకునేలా చేయాలి. రెండోది ఆ మెయిన్ విలన్ గాడు ఇంకా బతికే ఉండడం నిరూపించి వాడిని చంపేయాలి. ఈ 2 మన జీవిత లక్ష్యాలు, మనం అదే పనిలో ఉందామని అంటాడు. ఇప్పుడైతే మన బులుగోడికి వీడికి ఇల్లు లేదు కదా, ఇల్లు లేకపోవడం వల్ల ఇంకా సరే అయితే నువ్వు మా ఇంట్లోనే ఉండు మన ఇద్దరం కలిసి ఉందామని. కానీ ఓకే నేను పోతున్నా అయితే నాకు నిద్ర వస్తుంది మన ఇల్లు శుభ్రంగా పోతా అని చెప్పి అలా వెళ్ళిపోతుంటాడు. కరెక్ట్ గా అప్పుడే మనోడి దగ్గరికి నిన్న నైట్ మన ఇంటి గ్యాంగ్స్టర్స్ నుంచి కాపాడడానికి ఇంకో సూపర్ హీరో వచ్చిల్లా వాడు వచ్చి ఒరే నీ డ్రెస్ నాకు కావాలంటాడు. మనోడేమో ఒరే నా సైజు నీకు పట్టదు నువ్వు పందాలు ఉన్నావంటే వాడు అది కాదు నీ సూపర్ మ్యాన్ సూట్ ఏదో ఉండాలి కదా నాకు ఇవ్వంటే అలా అక్క వచ్చి లాక్కపోయిందిరా, నేను నిద్రలో ఉన్నప్పుడు నాకు తెలియకుండా నా బట్ట చెప్పేసి లాక్కపోయింది నిజంగా నా దగ్గర లేదంటే వాడేమో ఒరే నా ఈ సూట్ అసలు నువ్వు నాకు ఇస్తావా లేదా నువ్వు ఇప్పుడు వేసుకున్న బట్టలని చింపేసి నేను రోడ్డు మీద పడేయమంటావా. ఈడేమో నిజంగా లేదు అసలు నీకు ఎందుకు ఆ సూట్ నీకు పట్టదా అది కూడా అంటే ఆ సూట్ ఉపయోగించి వీడు ఆ మెయిన్ ఎనిమీ గాడు ఉన్నాడే వాడిని ఎతకాలంట, వాడిని ఎతికి చంపాలంట, అదే వీడు గోలు. ఊళ్ళో పొత్తొక్కడ విలన్ కానీ లేపాడని తిరుగుతుంటున్నారు. ఓకే కరెక్ట్ గా అప్పుడే బులుగోడు ఇక్కడికి వస్తాడు. బులుగోడు వీడితో పాటు
ఫైట్ చేస్తాడు, గోల్ జరిగింది, కాసేపు వాడు వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళు ఇంటికి వెళ్ళి పడుకుని పోతాడు. మనోడు పొద్దున్న లేచి చూసేటప్పటికి వీడి ఇంట్లో బులుగోడితో పాటు ఇంకోటి కూడా ఉన్నాడు. బులుగ్గా వీడు తీసుకొచ్చావంటే వీడు నా ఫ్రెండ్, వీడు ఎట్ట పుట్టాడో ఎలా పుట్టాడు ఎవడో అదంతా నాకేం తెలియదు, కానీ వీడు కూడా సూపర్ హీరోనే. నేను మా మమ్మీ డాడీ ఎక్కడి నుంచి వచ్చినా మర్చిపోయాను, బట్ వీడైతే వీడు సూపర్ హీరో శక్తులేంటో కూడా మర్చిపోయాడంట. అందుకే వీడిని కూడా తెచ్చి ఇంట్లో పెట్టాను అని చెప్పి అంటాడు. దీని తర్వాత వీళ్ళ అక్కయ్య ఫోన్ చేసి బర్త్డే ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా రాలేదు ఏంటంటే యాక్చువల్లీ బర్త్డే వీళ్ళ డాడీది అనమాట. డాడీ అంటే ఆల్రెడీ చనిపోయారులేండి అతను. దాని తర్వాత వాళ్ళ మమ్మీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఆ డాడీ బర్త్డే ఫంక్షన్ గిఫ్ట్ ఏదో తీసుకొని అలా పోయి ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటే కాసేపటికి మన బులుగోడు కూడా ఇక్కడికి వస్తాడు. ఈడేందో మనోడు ఆత్మలత అయ్యాడు, మనోడు డాడీకి పోయినా వచ్చేస్తాడు ఖచ్చితంగా. ఈడేమో దండం పెడతాను, ఇక్కడ మామూలు మనుషులు ఉంటారు వెళ్ళిపోదా అంటే అప్పుడే వీళ్ళ డాడీ వచ్చి ఎవడినా సూపర్ హీరో అంటాడు. అసలు వీళ్ళ డాడీ ఎగ్జైట్ అయిపోయి సూపర్ హీరోని పక్క తీసుకుపోయి ఫుడ్ తినిపిస్తా మాట్లాడుతూ ఉంటాడు. నా బర్త్డేకి ఎవరో మ్యాజిక్ చేసేవాడిని పిలిపిస్తావేమో అనుకున్నాను, కానీ నా బర్త్డేకి ఎవరో సూపర్ హీరో వచ్చాడు. అసలు ఎంతకంటే అద్భుతం ఏముండాలని చెప్పి ఇద్దరితో మాట్లాడుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే అక్కడికి జానెట్ కూడా వచ్చింది, ఈవిడ కూడా వచ్చింది. అదే విలన్ సంబంధించిన ఆవిడ ఎలా సూట్ కావాలని తీసుకుపోయింది. కొత్త ఒక్కడు కేక్ తినడానికి వచ్చేవాడే. వీడు షాక్ అయిపోతాడు, ఏందో అందరు పిచ్చి కుక్కలు నాయంట పడుతున్నారు, అందరు సూపర్ హీరోలు సూపర్ విలన్ లేకపోతే నాయంట పడుతున్నాడు. ఏంది నిజంగానే నా చుట్టుపక్కల నల్లులాగే పడి తిరుగుతున్నారు. ఆ టిక్ అని కరెక్ట్ గానే పెట్టావు, నల్లులుగా మీరంతా నాకు పట్టిన నల్లులు. ఇంకో పక్క సింబాలిక్ గా నువ్వు నల్ల డ్రెస్ కూడా వేసుకొచ్చావు నల్లిదానా. నేను కళ్ళు దిగి పడిపోయినప్పుడు నాకు తెలియకుండా నా బట్టలు కూడా పిక్కబోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావంటే నువ్వు ఆ రోజు నా సూపర్ హీరో సూట్ కొట్టేశావు కదా, దాన్ని ఫస్ట్ టైం ఎవడు వేసుకుంటాడో దాని శక్తులన్నీ వాడి అన్లాక్ చేయగలడు. అందుకే తీసుకెళ్లి మళ్ళీ కోట్ వేస్తుంది. వాడు కోట్ వేసుకుంటా నువ్వు నా టీమ్ లో జాయిన్ అయిపో, మనం విలన్ గానీ పట్టుకొని చంపేద్దాం అనగానే ఇప్పుడు గుద్దిద్ది. వెంటనే శక్తులు యాక్టివేట్ అయిపోగానే వీడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. దాని తర్వాత విలన్ గ్యాంగ్ వాళ్ళు వీళ్ళందరూ వెంట పడుతుంటారు. వీడు పరిగెత్తుకుంటూ పోయి దూకేస్తాడు. అప్పుడే రెక్కలు వచ్చాయని కూడా వెళుతుంది. వీడికి ఎగురుకుంటా అట్టా ఇట్టా గాల్లో పడిపోతా ఫోన్ చేసి మనకు బులుగు పోయి నేను యాడికి పోతున్నాను ఐడియా లేదు, బ్లూటూత్ ఆన్ చేసుకుని అదే లొకేషన్ ఆన్ చేసుకుని వెంటనే వచ్చేదా అని వీళ్ళు ఫాలో అవుతూ మనోడిని కనిపెట్టేస్తాను లేండి ఆడున్నాడు. వీళ్ళని పట్టుకునే టైంకి ఇంకో సూపర్ హీరో వచ్చాడే, వాడిని తాడేసి పట్టుకుంటాడు, గాలి పట్టుకు గాలి లేక చేస్తా ఉంటాడు మనోడిని. కాసేపు వీళ్ళు ముగ్గురు కలుస్తారు, విలన్స్ వస్తారు, వాళ్ళతో ఫైట్ జరిగిద్ది. లాస్ట్ వీళ్ళందరూ కలిసిపోతా ఉంటే విలన్ కాదు ఈ కొత్త సూపర్ హీరో ఇంకా మనోళ్ళు అందరూ కలిసిపోయి టీం అవుతారు మెయిన్ విలన్ పట్టుకోవడానికి. అయితే నెక్స్ట్ రోజు మనోడు హెల్మెట్ లోపలికి ఏదో మెసేజ్ వస్తా ఉంటది, నాకు ఎలాగైనా మీ హెల్ప్ కావాలి, నేను ఒక పెద్ద సైంటిస్ట్ ని చాలా పెద్దోడిని రష్యన్ ఎంబసీ వాళ్ళని ఎంట పడుతున్నారు, ప్రపంచ శాంతి కావాలంటే నాకు కలవండి అని చెప్పి లొకేషన్ పెడతాడు. వస్తున్నావు అని చెప్పి డైరెక్ట్ గా వెళ్తే సైంటిస్ట్ కనిపిస్తాడు. ఏం దగ్గర దాని వెనకాల దాక్కున్నావు, దా ఇటు సైడ్ వెండి అంటే మీరే నా సైడ్ వాడిని అంటాడు. అలా దగ్గరికి వెళ్ళి చూస్తే వీడు ఎట్టుంటాడు, ఏదో ఎట్ అయిపోయిందో నువ్వు ఎట్టున్నావేందో అంటే యాక్చువల్లీ నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఒకప్పుడు. ఆ ఎక్స్పెరిమెంట్ యాక్చువల్లీ నేను పెద్ద మనిషి అవుదామని చేశాను, కాకపోతే ఇంత చిన్న మనిషి అయిపోతాను అనుకోలేదు, నా తలకాయ మాత్రం పెద్ద మనిషి అంతే ఉండిపోయింది, ఎక్స్పెరిమెంట్ మొత్తం కంపు అయిపోయిందని చెప్తాడు. సైంటిస్ట్ ని పట్టుకోవడానికి ఈవిడ ఎవరో వచ్చింది, రోబోట్ వేసుకుని వచ్చింది. మనోడు సైంటిస్ట్ తీసుకుని వెళ్ళిపోతాడు. బులుగోడేమో రోబోట్ తో ఫైట్ చేస్తాడు, కాసేపు టీ తాగుతాడు, మళ్ళీ ఫైట్ చేస్తాడు, కాసేపు కాఫీ తాగుతాడు. యాక్చువల్లీ మనం బులుగు నల్లుడు ఫ్రెండ్షిప్ ఎవరు కనిపించిన ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటాడు. అంటే వాడు ఏ టీమో తెలుసుకోవాలి కదా, కనిపించిన వాళ్ళని చంపేస్తే అట్ట వాడు వాళ్ళ వాళ్ళని చంపేస్తాడేమో, ఫ్లాష్ బ్యాక్ ఏం తెలియదు కదా ఇడికి. మనోడు తప్పించుకున్నా తర్వాత కాసేపు కనిపెట్టేస్తాడు. అప్పుడే రోబోట్ గాడు వచ్చి ఆ లోపల సైంటిస్ట్ గాడు ఉండాలిగా వాడిని పేల్చేస్తాడు. బులుగునల్లోడు అది చూసి ఇంతసేపు మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ అయిపోయాం అనుకున్నావా, మా ఊడిని చంపేస్తావు నువ్వు అని చెప్పి వీడు తలకాయ ఓడబీకేస్తాడు బులుగోడు. వీడు వెళ్ళిపోయాక తెలిసింది యాక్చువల్లీ మనోడు సైంటిస్ట్ ని ఎప్పుడో ఆడో దాచిపెట్టేశాడు. అంటే వీడు రూమ్ మేట్ ఇంకోటి ఉన్నాడు కదా వాడికి ఇచ్చి పంపించేశాడు లేండి, శక్తులేందో గుర్తులేని సూపర్ వల్ల వాడికి ఇచ్చి పంపించేశాడు. సో వీళ్ళు ఇప్పుడు ఇంటికి వెళ్తారు. ఇంటికి పోయి చూస్తే అప్పుడే వాళ్ళ ఇంట్లో అలా సూపర్ మ్యాన్ వల్ల స్టార్టింగ్ లో చెప్పాను ఈ ప్రపంచంలోకి వచ్చిన అతిపెద్ద సూపర్ మ్యాన్ గాడు ఉన్నాడని చెప్పి వాడు ఆడే ఉంటాడు వీళ్ళ ఇంట్లోనే. వీడు ఇప్పుడు అలా నుంచొని ఎవరో నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు నాకు అర్థం అయిపోయిందని చెప్పి ఆడే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. వీళ్ళకి అర్థం కాదు వీడు ప్రపంచమైంది యూనివర్స్ మొత్తం మీద అతిపెద్ద సూపర్ హీరో అని చెప్తుంటారు, వీడి కళ్ళు కూడా దిగుతుంటాయి, కళ్ళు మనకే దిగుతాం అనుకున్నాను వీడికి కూడా కళ్ళు దిగుతుంటాయా అని చెప్పి వెంటనే సైంటిస్ట్ దగ్గర తీసుకుని వెళ్దాం అనుకుంటారు. సైంటిస్ట్ ఆల్రెడీ అలా ఓడు శక్తులు మర్చిపోయినాడు సూట్ తయారు చేసి పెట్టాడులేండి. అంటే వాడు అంత పెద్ద తలకాయ వేసుకుని అంత చిన్న బాడీతో నడవలేడు కదా, అందుకే సూట్ తయారు చేశాడు. ఇది కూడా అడ్డదిడ్డంగానే ఉంది. అదే ఇంచి తీసుకొని వస్తే వీడికి ఏమైందో చూడండి, సూపర్ హీరో కళ్ళు దిగి పడిపోయింది, అన్నం తినలేదేందా అంటే అప్పుడు ముందు వీడిని వెంటనే తీసుకెళ్లి ఐస్ గడ్డలో పడేయండి. వీడు చూడండి హీట్ పొగలు కక్కుతున్నాడు, వెంటనే ఐస్ గడ్డలో పడింది. వాడు కూల్ అవ్వాలి ఫస్ట్ అని ఎత్తపోయి ఐస్ గడ్డలో పెడతావు, ముందైతే బతికించాలి వీడిని. అయితే ఏమైంది అని అడిగితే చెప్తాడు యాక్చువల్లీ ఒక వింత సబ్స్టెన్స్ ఉంది, అదేదో ఉప్పు పప్పు టైప్ లో, అంటే అది వింత కాదు ఇంకేదో వింత సబ్స్టెన్స్ ఉండాలా, అది ఒకసారి తగిలింది, అది తగలడం వల్ల వాడికి చాలా శక్తులు పోతున్నాయి, బలహీనుడు అయిపోతున్నాడు. బిస్మిత్ అని చెప్పి బిస్కెట్ కాదు బిస్మిత్ అదొక సబ్స్టెన్స్, అలాంటిది వాళ్ళకి ఏదో దొరికిందంట ఒక చోట సైంటిస్టులు అందరికి. అది దొరికాక సైంటిస్టులు అందరూ అంటే ఈ సైంటిస్ట్ గారు కూడా అందరూ కలిసి చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారంట. అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు అది యూజ్ చేసి దేన్నైనా పెద్ద చేసేవచ్చు అని చెప్పి సైంటిస్ట్ కి తెలిసింది. లిటరల్లీ దేన్నైనా ఎంత పెద్ద అయినా చేసేవచ్చు అంట. సో ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిపించి కావాలంటే చూడండి నేను అందరినీ అసలు ఏదైనా పెద్ద పెద్ద చేసి చూపిస్తా కావాలంటే చూడండి అని సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాడు. మిషన్ అలా ఒక్కసారిగా స్టార్ట్ అవగానే పేలిపోయి చాలా సబ్స్టెన్స్ వచ్చి ఇప్పుడు సూపర్ హీరో మీద పడిపోయింది, దాంతో పాటు ఈ సైంటిస్ట్ మీద కూడా పడింది. దాని వల్ల ఇడు పెద్దోడు అవుతాడు అనుకున్నాడు కానీ తెలియకుండా ఇడిగా
చిన్న చిన్నగా అయిపోయాడు సైంటిస్ట్ గాడు. సూపర్ హీరో మీద కూడా చాలా పడింది. వాడు మరి సూపర్ హీరో చిన్న అయిపోడు కదా, కొంచెం శక్తి ఉంటది కదా. బట్ వీడైతే వీక్ అవుతా ఉన్నాడు. బట్ ఇది ఎప్పుడో జరిగింది. ఆ ఇన్సిడెంట్ తర్వాత సూపర్ మ్యాన్ కంప్లీట్ గా సెట్ అయిపోయాడు, ఫుల్ స్ట్రాంగ్ అయిపోయాడు. బట్ ఇప్పుడు వీడు ఎందుకు మళ్ళీ పడిపోవడం ఐడియా లేదు ప్రెసెంట్ అయితే. ఆ బిస్మిత్ ఉందే, ఆ బిస్మిత్ వీడికి దొరికిల్లా బిస్కెట్ అని చెప్పి ఆ సబ్స్టెన్స్ బాగా పనిచేసిద్ది అని చెప్పి విలన్ గాడికి అర్థమైంది. అది తెలియగానే ఆ బిస్మిత్ ని ఇంకా దాంతో పాటు ఈ సైంటిస్ట్ ని ఇద్దరిని కిడ్నాప్ చేయించేసాడు. వీడి ఇలా దగ్గర ఉన్న బిస్కెట్ పొడి మొత్తం తీసుకుని దాంతో ఒక మంచి మీద ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏందోడు మన సూపర్ హీరో ఉన్నాడు కదా, వాడిని చంపేసే అన్ని అద్భుతమైన శక్తులు వాడికి వచ్చేలాగా ఎక్స్పెరిమెంట్ చేశాడు. అద్భుతమైన శక్తులు అయితే ముందైతే ఆ బిస్కెట్ పొడి యూజ్ చేసి వీడిని అయితే ఆ నెవన్నో డైనోసార్ రేంజ్ లో పెద్దగా చాలా పెద్దగా తయారు చేసేసాడు అనమాట. ఇది ఇప్పుడు పెద్ద మనిషి అవ్వబోతున్నాడు. ఈ మామూలు మనిషి పెద్ద మనిషి అయ్యాక ముందుగా వాడికి పెద్ద మనిషి ఫంక్షన్ చేసేసి దాని తర్వాత సూపర్ హీరోని చంపించాలని చెప్పి ప్లాన్ వేసాడు ఆ మెయిన్ విలన్ గాడు. ఇదంతా బిస్మిత్ ను ఉపయోగించి కట్ చేస్తే ఆ విలన్ గాడు ఉన్నాడు కదా దరిద్రుడు, ఆ గుండుగాడు వాడు బతికే ఉన్నాడులేండి. ప్రస్తుతానికి ఏమైంది, వాడైతే సైంటిస్ట్ ను ఉపయోగించి ఆ బిస్కెట్ తో పాటు పెద్ద మనిషి చేసేసాడు. ప్రస్తుతానికి కూడా ఫంక్షన్ జరుగుతుంది. ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ రోజు పొద్దున్నే వాడిని సిటీ మీదకి అటాక్ చేయమని వదులుతాడు. ఇంకా సిటీ మీదకి వదిలితే ఆటోమేటిక్ గా సూపర్ మ్యాన్ కాపాడడానికి వస్తారు కదా, ఆ టైంలో సూపర్ మ్యాన్ చంపేయాలని ప్లాన్ నెక్స్ట్ రోజు. అలా పొద్దున అయిపోతా ఉంటది. ఆ పెద్ద మనిషి ఆల్రెడీ బయలుదేరాడు అటు నుంచి. ఇంకో పక్క మన సూపర్ మ్యాన్ పడిపోయి ఉన్నాడు కదా బిస్మిత్ బిస్కెట్ వల్ల, వాడు ఇప్పుడు లెగిసి ఉంటాడు. వావ్ బాగుందా సూపర్ మ్యాన్ కదా అని చెప్పి ఈడు అలా మన బులుగోడు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు, లెగిసిపోయారు కదా అని. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే మళ్ళీ కింద పడిపోయాడు. అప్పుడే మన డాక్టర్కి అర్థమైంది, బులుగు నెల్లోడా ఆ రోజు ఎక్స్పెరిమెంట్ జరిగిందని చెప్పానే. ఆ ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు చాలా బిస్మిత్ పార్టికల్స్ నీ సూట్ మీద పడిపోయేదా. ఆ బిస్మిత్ పార్టికల్స్ నీ సూట్ లో పడిపోవడం వల్ల నువ్వు దగ్గరికి వచ్చినప్పుడల్లా సూపర్ మ్యాన్ గాడికి యాడ్లేని బలహీనత నీరసారం వచ్చేసి కళ్ళు దిగి పడిపోతాడు. ఇంకాసేపు వీడి పక్కనే ఉంటే వీడికి వాంతులు వేదనలు కూడా అవుతాయి. అది వినగానే మనోడు ఏంటి నా రోజు ఎక్స్పెరిమెంట్ అప్పుడు అక్కడే ఉన్నానా అని అడుగుతాడు. సైంటిస్ట్ కడేమో నువ్వు సూపర్ హీరో కదా మర్చిపోయింది, ఆ సూపర్ 5 సూపర్ హీరోస్ నువ్వు కూడా ఒకటివే. ఆ విలన్ గడ్ నీ ముగ్గురు ఫ్రెండ్స్ ని చంపేశాడు, మర్చిపోయామంటారా? అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా ఆడే ఉన్నావు కదా నువ్వు. ఆ ఎక్స్పెరిమెంట్ నీ తల దెబ్బ తగిలి నువ్వు మొత్తం మర్చిపోయినట్టున్నావులే. ఇందాక నుంచి నువ్వు ఆ ఫ్రెండ్ ఉన్నప్పుడు అంత క్లోజ్ గా మాట్లాడుతా ఉన్నాను కదా, అప్పుడు కూడా నీకేం అర్థం కాలేదంట. ఇప్పుడు ఇది తెలియగానే మొత్తం వీడి చేత అలా శక్తులు మర్చిపోయిన సూపర్ హీరో అక్కడ ఉన్నాడుగా, వాడు మొత్తం బాడీ అంతా స్కాన్ చేసి వీడి బాడీ మీద పడిన బిస్కెట్ బోర్డు వల్ల అదంతా దులిపేసి తీసి సైడ్ కి పెట్టుకుంటుంటాడు. అయితే ప్రజెంట్ భూమి మీద మిగిలిన బిస్కెట్ బోర్డు మొత్తం అదే అంట. మిగతా బిస్కెట్ బోర్డు మొత్తం ఆ రోజు కాల్చాడు, మొత్తం తగలబెట్టేసి వెళ్ళండి, మొత్తం పోయిందంట. సో ఇప్పుడు మిగిలిన కొంచెం బిస్కెట్ బోర్డు ఉపయోగించి మన సైంటిస్ట్ ఇప్పుడు ఒక చిన్న అద్భుతమైన డివైస్ ఏదో తయారు చేశాడు. ఇప్పుడు దీన్ని చేయాల్సిందల్లా ఏమీ లేదు. నువ్వు జస్ట్ ఈ బిస్కెట్ బోర్డు డివైస్ ని ఆ పెద్ద మనిషి అయ్యాడు కదా, వాడు అలా మన సిటీ దగ్గరకు వస్తాడు కదా, వాడు వచ్చి రాగానే వాడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు కొంచెం పై దాకా వాడు మూడు దాకా పోవాలి. వాడు మూడు దాకా వెళ్ళి ఒక 30 మీటర్స్ డిస్టెన్స్ లో దీన్ని యాక్టివేట్ చేయగానే దెబ్బకోడు పెద్ద మనిషి కాస్త మళ్ళీ మామూలు మనిషి అయిపోతాడు. ఇది ఖచ్చితంగా వర్క్ అవుద్ది. అంటే ఇప్పుడు ఒక 20% దాకా వర్క్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది, 80% ఇది వర్క్అవుట్ అయ్యే ఛాన్సే లేదు. కొంచెం అటు ఇటు అయితే బిస్మిత్ పొడి కాస్త పొడి ఎక్కువ అయిపోయి సిటీ అంతా పడిపోయి సిటీ అంతా మొత్తం నాశనం అయినా అవ్వచ్చు. బట్ మనకి ఇంకో ఛాన్సే ఉంది. ఇది వర్క్అవుట్ అవ్వకపోతే ఎలాగో ఆ పెద్ద మనిషి గారు సిటీ అంతా నాశనం చేసేస్తాడు కదా. సో మనం ఇదే ట్రై చేద్దాం. ఇంకో పక్క చూస్తే కాసేపటికి పొద్దున అయిపోయింది. పొద్దున అయితే పెద్ద మనిషి చాలా పెద్దగా ఉంటాడు కానీ నడవమంటే చాలా స్లోగా నడుస్తూ ఉంటాడు. అంత పెద్దగా ఉంటే నడవడం కష్టం అయిపోయింది. చాలా కష్టపడి నెమ్మదిగా నడుచుకుంటా వస్తా ఉంటాడు. అందుకే వాడు రావడానికి చాలా టైం పట్టింది. యాక్చువల్లీ వాడికి ఎప్పుడో అయిపోయింది ఆ పెద్ద మనిషి ఫంక్షన్, బట్ స్లోగా ఇప్పుడు వచ్చాడులేండి. అలా నెమ్మది సిటీలోకి ఎంటర్ అవుతాడు, స్లో మోషన్ లో వస్తున్నాడు. ఇప్పుడు మనోడు వస్తున్నాడని తెలియగానే వెంటనే మనోడు పై దాకా పోవాలి. అయితే వాడు చాలా హైట్ ఉన్నాడు, అంత పైకి వెళ్ళడానికి టైం పట్టిద్ది. ఈ గ్యాప్ లో నువ్వు పోయి అదే మన బులుగోడుతో ఈ గ్యాప్ లో నువ్వు పోయి ఆ పందోడు వస్తున్నాడు కదా, నువ్వు వాడిని ఆడపడితే అది గుద్దుతా ఉండు. సిటీ లోపలికి వచ్చేలోపు గుద్దుతానే ఉండు, వాడు కొంచెం స్లో అవుతాడు. నువ్వు వాడిని స్లో చేయగానే నేను పైకి వెళ్ళి అది నొక్కుతాను అని చెప్పి చెప్తాడు. చెప్పగానే ఓకే అని చెప్పి వాడు ఇంకా పోతాడు. బులుగునల్లో నిజంగానే గుద్ది ఆపడానికి తెగ ట్రై చేస్తాడు. ఇంకో పక్కోడు మనోడు పై దాకా వెళ్ళి వాడికి 30 మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడే నొక్కాలని చెప్తాడు కదా. ఆ 30 మీటర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని ఆగండి సార్ ఇంకా ముందుకు వెళ్ళమాకండి ఒక్క నిమిషం అని చెప్పి ఆ బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కగానే అదేం యాక్టివేట్ వెంటనే అయిపోదు. ఎందుకంటే అందులో 30 సెకండ్స్ టైమర్ పెట్టాడు ఆ సైంటిస్ట్ గాడు. టైమర్ కూడా పెట్టమన్నాడు. వాడికి వెళ్ళి నొక్కగానే అయిపోయింది. ఇప్పుడు టైమర్ ఆగి 30 సెకండ్ పడి వాడు కదలకుండా ఉంటే అప్పుడు 1, 2, 3 అని టైమర్ కంప్లీట్ అయితే అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఆ బండు అట్టే చూస్తా ఉంటాడు అంతసేపు 30 సెకండ్లు దవడకేసి కొట్టడు. అందుకే ఈ లోపు మన సూపర్ మ్యాన్ వస్తాడు అనమాట. సూపర్ మ్యాన్ వచ్చి వాడిని కొట్టకుండా ఏం చేయకుండా అలా చూసుకుంటూ ఆపుతా ఉంటాడు కరెక్ట్ గా. ఇంకా టైంకి అది యాక్టివేట్ అయిపోయింది. అది యాక్టివేట్ అవగానే దుమ్మని వేలుద్ది. వీళ్ళు ఇప్పుడు ఆ బిస్కెట్ పడితే ఏదో చేశారు కదా. ఇప్పుడు మనోడు చూస్తే మనోడు అక్కడి నుంచి ఎగ్గి ఊరవతల పోయి పడతాడులేండి. బతికే ఉన్నాడు, ప్రాబ్లం లేదు. ఆ సూట్ వేసుకొని ఉన్నాడు కదా, మంచి సూట్ బాగా గట్టిగా వేసుకున్నాడు. సూపర్ మ్యాన్ కూడా చూస్తే వాడు కూడా ఎగ్గి అవతల పోయి పడ్డాడు. వీడికంటే మనోడే కొంచెం గట్టిగా అలా పడి వెంటనే లేచాడు. వీడు ఇంకా అసలు కళ్ళు తిరిగే స్టేజ్ లోనే ఉన్నాడు పాపం. ఆ బిస్కెట్ కూడా బాగా దెబ్బేసింది సూపర్ మ్యాన్ కి. వీడు వచ్చి పడిపోగానే ఇంకా సూపర్ మ్యాన్ ని పోలీసులు అందరూ వచ్చి కాపాడుతా ఉంటారు. దాని తర్వాత ప్రతి
ఒక్క వచ్చి కంగ్రాచులేషన్ చెప్తా ఉంటారు. సూపర్, అసలు మీ భూమి మీద పుట్టినందుకు ఒక మీ భూమి మీద పుట్టలేదు కదా, ఏడో నుంచి వచ్చాక మేము అసలు ఇక్కడికి వస్తాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇప్పుడు అదంతా చేసింది మీరే అని చెప్పి మొత్తం క్రెడిట్ అంతా ఇప్పుడు సూపర్ మ్యాన్ అకౌంట్ లో వేసేసాడు మనోడు. దాంతో పాటు మన నల్లుడు వాడు చేసాడు, వాడికి కూడా ఏం లేదు, వాడు సూపర్ హీరో అయినా ఏం లేదు. సూపర్ మ్యాన్ కూడా సర్లే వేసేసుకుని నాకు అలవాటే ఇదంతా అని చెప్పి అలా వెళ్ళిపోతాడు. ఇప్పుడు పెద్ద మనిషి చిన్న మనిషి అయిపోయి ఉంటాడు. ఇదంతా మన గుండుగాడు విలన్ గాడు వల్ల వాడు న్యూస్ లో మొత్తం చూస్తా ఉంటాడు అనమాట. గుండుగాడికి ఏం అర్థం కాదు, గుండు గీక్కుంటా ఉంటాడు. ఇన్ని సంవత్సరాల పాటు ఏదో గొప్ప తయారు చేస్తానని చెప్పి ఈ అపార్ట్మెంట్ లో మూలబడి ఉన్నాను, లాస్ట్ మొత్తం అంతా గబ్బు చేసేసావు కదా వీళ్ళు వచ్చి, నా అంతటి నేనే వీళ్ళని చంపేస్తా, వీళ్ళందరూ అయిపోయే ఇవ్వాలని చెప్పి వాడు ఏదో బిల్డింగ్ లోపల ఫ్లోర్ లోపల దాక్కున్నాడు. ఇటు సైడ్ ఈవిడ ఉండాలి కదా, ఈవిడ కూడా ఈడి కిందే కదా పనిచేసింది, ఈవిడ కూడా ఇక్కడికి వచ్చేసింది. వీడైతే వీడి దగ్గర ఏదో పెద్ద హెలికాప్టర్ అదేదో బిల్డింగ్ మీద బిల్డింగ్ లోపల ఏదో డివైస్ కట్టేసుకున్నాడు. ఎంతమంది అయితే అంతమంది సూపర్ హీరోస్ ని మనుషులు అందరిని కలిపి చంపేస్తా, అప్పుడే సాటిస్ఫాక్షన్ వచ్చిందని ఆ వింతది ఏదో హెలికాప్టర్ తీసుకుని పోతా ఉంటాడు. ఎక్కడ పోతున్నా అంటే వీడు సూపర్ 5 అని చెప్పి స్టార్టింగ్ లో సూపర్ హీరోని చంపేసేలా వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అక్కడ శ్రద్ధాంజలి చేయడానికి వచ్చిన వాళ్ళందరూ శ్రద్ధగా చంపేద్దామని సూపర్ హీరోని కూడా బండి వేసుకుని పోయి ఉంటాడు. మనోడికేం విషయం తెలిసిపోయి ఉంటది. ఇంకో పక్క వాళ్ళ మమ్మీ కూడా అదే శ్రద్ధాంజలి దగ్గరికి వెళ్తుందని తెలిసి ఉంటది. వాళ్ళ డాడీని కూడా సూపర్ హీరోని కూడా వచ్చి చంపేసే ఇప్పుడు వాళ్ళ మమ్మీని కూడా చంపేస్తాడు. ఇంకెందుకు ఈడు ఇంకా నేనున్నా వేస్ట్ అని చెప్పి అసలు ముందెళ్ళి ఏదో చేస్తాను ఎగురుకుంటా పోతాడు. ఈడు జనాల మధ్యలో సూపర్ హీరోని కూడా వచ్చి కరెక్ట్ గా వీళ్ళ మమ్మీ డాడీనే మళ్ళీ కిడ్నాప్ చేస్తాడు. బులు కూడా కోపం వచ్చింది, మాటికి ఈడి మీద పడతామేంటో అని చెప్పి వెళ్ళి ఫైట్ చేస్తుంటాడు. మనోడు కూడా ఫైట్ చేసి వాళ్ళు పట్టుకున్న వాళ్ళ అనుచరులు వాళ్ళని చంపేస్తుంటాడు. బులుగు నల్లోడు వాడు షిప్ అంతా పగలగొట్టి మొక్కలు కింద తోసేస్తాడు. కట్ చేస్తే విలన్ గాడు మనోడు ఇద్దరు ఫేస్ టు ఫేస్. మళ్ళీ అదే లఫంగి తుపాకీ, లిటరల్లీ దీపావళి తుపాకీ కంటే అధ్వానంగా ఉంటది. తుపాకీ చూడండి ఎట్టుందో, మొత్తం అంతా ప్లాస్టిక్ ఉంది. తుపాకీతో మనోడు కూడా చంపైపోయే టైంకి సూపర్ మ్యాన్ ఇప్పుడు వస్తాడు. సినిమా మొత్తం వీడు పేరుగా సూపర్ మ్యాన్, ఏసింది ఏమి ఉండదు. ఇప్పుడైతే వీడు ఇక్కడికి వచ్చి వీడిని గడ్డగట్టిచ్చేస్తాడు సూపర్ విలన్ గారిని. అలా మనోని కాపాడేస్తాడు. కట్ చేస్తే సూపర్ విలన్ గారు చూడండి కావాలంటే ఇంకా బతికే ఉండడని చెప్పి ఉన్న జనాలందరికీ నిరూపిస్తాడు. అంటే స్టిల్ ఇప్పటికి కూడా క్రెడిట్స్ అన్ని మన సూపర్ మ్యాన్ కే పోతాయి అనుకోండి. మన బులుగోడు ఇంకా వీడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారంట. అక్కడ సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమన్నా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.